If you like the video, please click on the like button, write a comment, and subscribe to my channel. Watch the clips and select one for you. సీతా చాయ్ తీసుకో. తాగు, చల్లగైతే. తాగుతా కానీ నిజంగా నేను చాలా అదృష్టవంతురాలండి. నేను చదువుకుంటా అంటే మీరు కష్టపడి చదివిస్తున్నారు. నిజంగా నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మీరు నాకు భర్తగా దొరికిర్రు. నేను చదువుకుంటా అంటే కష్టపడి చదివిస్తున్నారు, నన్ను చదువులో ఎంకరేజ్ చేస్తున్నారు. మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి. పిచ్చిదానా, నువ్వు నా భార్య దొరకడమే నా అదృష్టమే. నన్ను మా అవ్వయ్యలు చదివిపోయలేదు. చదువు విలువ ఏంటో నాకు తెలుసు కాబట్టి నిన్ను కష్టపడి చదివిస్తున్నా. నిన్ను టీచర్ చేయడమే నా లక్ష్యం. మీ లక్ష్యం నేను నెరవేరుస్తానండి. నేను కష్టపడి చదివి తప్పకుండా టీచర్ అవుతా. ఆ తర్వాత మీరు ఆటో నడుపుడు బంద్ చేయాలి. మనం సంతోషంగా ఉన్నాం. అలాగని మన ప్రయత్నం మనం చేద్దాం, మిగతా అంతా దేవుడే చూసుకుంటాం. చాయ్ తాగు, చల్లారుతుంది. ఓకేనా? సీత, ఏంటండి? వంట రెడీ, తింటుదా? ఇంకొన్ని చదువుకునే ఉన్నాయండి, చదువుకున్నాకు వస్తా. చల్లారిపోతుంది దా. సరే వస్తున్నావు. సీత, సీత, ఏంటి? నువ్వు నాకు కిరాయి వచ్చిందిరా, నేను వెళ్ళిపోతున్నా. సరే, నువ్వు స్నానం చేసి కాలేజీకి వెళ్ళు. మర్చిపోయినవా? ఇలా ఆదివారం కాలేజ్ ఎక్కడి నుంచి ఉంటది? అయ్యో నా మర్చిమండ, సండే కదా. సరే లోపల నుండు, జాగ్రత్త, తలుపులు వేసుకో. సరే ఓకే. అమ్మా నువ్వు కూడా జాగ్రత్తగా పోయిరా. ఓకే. పాపం మా ఆయన నేను చదువుకుంటున్నానని అన్ని పనులు ఆయన చేస్తుండు. ఇవాళ బట్టలు పిండకుండా పోయిండు. తర్వాత చదువుకుంటా గాని బట్టలు అయితే పిండుతా. సీత, ఏమయ్యా, నీతో ఒక ముచ్చట చెప్పాలి. ఇంటి దగ్గర అందరి పిల్లల్ని చూస్తుంటే నాకు పిల్లలు లేరని బాధ అవుతుందయ్యా. నేను డాక్టర్ చూపించుకున్నా, నాలో ఏ లోపం లేదని చెప్పిండు. ఏమనుకోక నువ్వు కూడా పోయి చూపించుకోవచ్చు కదా. సీత, ఇన్ని రోజులు నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టినా. నేను కూడా డాక్టర్ దగ్గర చూపెట్టుకున్నా, కానీ ఆ డాక్టరు నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పాడు. నువ్వు ఎక్కడ బాధపడతావు అని నీకు చెప్పలేదు 2 రోజులు. అవునా? సరేది, మనకి ఎట్లా రాసుంటట్లయితుంది. నేను ఆ విషయం గురించి ఎప్పుడో మర్చిపోయానే. నువ్వు బాధపడకు, నువ్వు బాధపడితే నేను చూడలేనే. అయ్యో అట్లా కాదయ్యా, ఏదో విషయం తెలిసేసరికి అట్లా బాధపడ్డా. అయినా నువ్వు ఉండగా నాకు పిల్లలు ఎందుకు? సరే, నేను ఇప్పుడు బాధపడంతి. చాలు, ఇంత సంతోషమైన ముచ్చట చెప్పావు. ఎవరు చూస్తారా? చూస్తా, నాకేంది? నా ఇంటి పని నేను చేసుకుంటాను, కేవలతో నాకేంది? సరే కావాలన్నాడు తెలంగాణ జిల్లాలో. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుకు పులుకే ఉన్నదే, ఇద్దరం ఒకటే చూడనే. సీత, ఏమన్నా వచ్చింది, నువ్వు అన్నం తిని కాలేజీకి వెళ్ళిపో. సరే, ఓకేనా?
హలో, ఎడున్నారా? నేను వస్తున్నాను. హలో మేడం, ఏంటండి? నేను కరీంనగర్ వెళ్తున్నా. మీ కాలేజ్ కాడ నేను డ్రాప్ చేస్తారండి. అయ్యో పర్లేదండి, నేను వెళ్తాను. నేను బస్కి వెళ్తానండి. ఆగండి, బస్ స్టాప్ అంత దూరం ఉంది. అంత దూరం ఏం నడుస్తారండి? నేను అట్టే వెళ్తున్నా కదా, డ్రాప్ చేస్తారండి? రోజు నడిచి వెళ్ళేదే కదండి, ఇందులో కొత్త ఏముంది? నేను వెళ్తాను. అయ్యో, మీరు మోమాట పడుతున్నారండి. ఇంటి పక్క ఇల్లు మాత్రం సాయం చేయకుంటే ఎలా? రండి, నేను అట్టే వెళ్తున్నా. సరే. నిన్న కాలేజ్ దగ్గర అన్వేష్ డ్రాప్ చేసిండు. ఇవాళ కూడా ఆయననే డ్రాప్ చేయమంటే మంచిగా నడుసుడు తప్పుద్ది. అడుగుతా. సరేరా, సరే. హాయ్ అన్వేష్. హాయ్. ఆ, మీరు కరీంనగర్ వెళ్తున్నారా? అవును, కరీంనగర్ వెళ్తున్నా. ఏమనుకోనంటే నిన్న కాలేజ్లో డ్రాప్ చేశారు కదా, ఈరోజు కూడా డ్రాప్ చేస్తారా? సరే అండి, థ్యాంక్ యూ. రండి. మీ ఆయన లేడా సీత? లేడు, కరీంనగర్ పోయిండు. అవునా, మరి నన్ను ఎందుకు పిలిచిన? అంటే నీతో మాట్లాడదామని నిన్ను పిలిచిన. అయ్యో అంతేనా? కానీ ఎందుకో పిలిచినావు అనుకున్నా. ఎందుకో అంటే ఏంటి? అందుకే. అందుకే అంటే? అబ్బా, ఏం తెలియనట్టు దొంగ. నువ్వేమంటున్నావో నాకేం అర్థమైతలేదు. ఇప్పుడు ఇవేమొద్దు, మనం పెళ్లి చేసుకున్నాకే. ఎట్లా మనం పెళ్లి చేసుకుంటున్నాం కదా, ఆమె నా నమ్మకం లేదా నీకు? ఉంది, కానీ ఎందుకు మళ్ళా? అన్నా, అర్జెంట్ కరీంనగర్ హాస్పిటల్ పోవాలి, వస్తావా అన్న? అబ్బో నేను రాండా చెల్లె. ఆటో నడిపి నాకు చేతనైతే లేదు, వేరే ఆటో మాట్లాడుకురా. అబ్బా ప్లీజ్ అన్న, అర్జెంట్ పోవాలి, రాలేవు ప్లీజ్. ఏమనుకోకురా, వేరే ఆటో మాట్లాడుకుని వెళ్ళి. చేతనైతే లేదని చెప్పిన కదా. సరే. అవును, సీతకు కాలేజ్ ఫీజు కట్టాలి. ఈ కిరాయన్న పోతే ఎంతో కొంత డబ్బులు వస్తాయి. చెల్లె పోదాం రారా. సరే అన్న, థ్యాంక్స్ అన్న, తొందర పోనీ. ఓకే. అన్వేష్, ఎన్ని రోజులని మనం ఇట్లా దొంగచాటును కలుసుకుంటాం? నన్ను తొందరగా పెళ్లి చేసుకో. నీకు తెలుసు కదా సీత, మా చెల్లె పెళ్లి కానిది నేను పెళ్లి చేసుకోను. అది సరే గాని నిన్నిట్లా ప్రేమిస్తూ మా ఆయనతో అట్లా కలిసి ఉండడు నాకు ఇబ్బందిగా ఉంది. అవునా, మా చెల్లెకి ఆల్రెడీ పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. కొన్ని రోజులు ఓపిక పట్టు. సరే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. మరేం లేదా? చెప్పు, నీకు ఎప్పుడు అదే ధ్యాస. ప్లీజ్ సీత, నన్ను అర్థం చేసుకో. సరే. ఏమండి, ఈరోజు నాకు ఫైనల్ ఎగ్జామ్.
నేను పాస్ అవ్వాలని, ఎగ్జామ్ బాగా రాయాలని నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఓకే, ఆల్ ది బెస్ట్. మంచి ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టాలి. సరే, పోయి దేవుళ్ళకి మొక్కుకో. మీరే నా దేవుడు. మీరు నాకు బెస్ట్ విషెస్ చెప్పారు, అదే చాలు. ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్. సీత, ఏంటండి? నువ్వు జాబ్కు క్వాలిఫై అయినావట, నీకు జాబ్ వచ్చిందట. ఇప్పుడే మా ఫ్రెండ్ గారు చెప్పిండు. అవునా? సరేలేండి. ఏంటి సీత అంత డల్గా మాట్లాడుతున్నావు? నువ్వు టీచర్ అయినావు, నీకు జాబ్ వచ్చింది. మనం దీనికోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. అవునండి, మీరు చెప్పింది నిజమే. సరే, నేను మా దోస్తులకు దావత్ ఇచ్చేస్తా. నీకు జాబ్ వచ్చింది కదా. సరే, మీ ఇష్టం. ఓకే, పోయేస్తా. నువ్వు వెళ్ళి లోపలికి. మా ఆయనకు నేనంటే చాలా ఇష్టం, నాకు అన్వేష్ అంటే చాలా ఇష్టం. మా ఆయన అన్వేష్ ఇద్దరిలో అన్వేషే బెస్ట్. మా ఆయన చదువుకోలేదు, ఆటో డ్రైవర్. నన్ను సినిమాలకి, షికార్లకి, షాపింగ్కి ఎక్కడికి తీసుకుపోడు. పల్లెటూరు మొద్దు. అదే అన్వేష్ అయితే చదువుకున్నాడు, బిజినెస్ చేస్తుండు, చాలా ఆస్తుంది. నన్ను ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తాడు, చాలా హ్యాపీగా ఉంచుతాడు. నేను అన్వేష్తో ఉంటే చాలా హ్యాపీగా ఉంటా. నేను ఏ జాబ్ చేయకపోయినా అన్వేష్తో సంతోషంగా బతుకుతా. ఇవన్నీ పక్కన పెడితే మా ఆయనతో ఉంటే నాకు పిల్లలు పుట్టారు. ఆయనకి పిల్లలు పుట్టే అవకాశమే లేదు. కాబట్టి అన్వేష్ని పెళ్లి చేసుకుంటా. మా ఆయనను కాదని అన్వేష్ని పెళ్లి చేసుకుంటా. సీత, ఏమి సీత, అన్నం అరుగుతలేదా? వామిటింగ్ చేసుకుంటున్నావు? కాదండి, నేను తల్లిని కాబోతున్నా. ఎంత సంతోషాన్ని ముచ్చడేపు. ఏనేంది ఇట్లాంటుండు? అయినా నాకు డాక్టర్ చెప్పింది కదా పిల్లలు గారని. తల్లి వేలు అవుతున్నావు నువ్వు. ఆడది అమ్మైనప్పుడే తన జీవితం పరిపూర్ణమవుతుంది. అమ్మ అనే పిలుపులో ఉండే ఆనందం కొన్ని కోట్లు ఇచ్చినా రాదయ్యా. అన్వేష్ నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. అందుకే అతనితో కలిసి ఈ తప్పు చేశా, తల్లినయ్యా. ఏంటి సీత నువ్వు మాట్లాడేది? ఎందుకు ఇట్లా చేసినావు? మీరు నన్ను కష్టపడి చదివించారు, నాకు జాబ్ కూడా వచ్చింది. నేనంటే మీకు ఇష్టమే కావచ్చు, కానీ అన్వేష్ అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను చేసింది తప్పే కావచ్చు, కానీ తప్పలేదు. సీత, నువ్వు చేసింది పెద్ద తప్పే కావచ్చు, అయినా పర్లేదు. నువ్వు నన్ను మాత్రం వదిలి ఎక్కడికి వెళ్ళకు. నువ్వు లేకుండా నేను బతకలేను సీత, బతకలేను. నేను తప్పు చేసినా అని తెలిసినా కూడా మీరు నన్ను ఉండమంటున్నారంటే అది నీకు నా మీద ఉన్న ప్రేమ కావచ్చు, కానీ ఇంత జరిగినా నేను ఇక్కడ ఉండలేను, నేను ఉండలేను. సీత, ఈ విషయం నేను ఎవరికి చెప్పను సీత. నువ్వు కూడా అన్ని మర్చిపోయి ఇక్కడ ఉండు సీత, నాతో నుండి సీత. నీ కాళ్ళు పట్టుకుంటు సీత. మనసులో ఒక్కడిని పెట్టుకుని మీతో కాపురం చేయలేను. నన్ను వదిలేయండి ప్లీజ్. మీకెవ్వరికి కనబడకుండా దూరంగా పోయి బతుకుతాం, మీ పరువు కూడా పోదు. నన్ను వదిలేయండి ప్లీజ్. సరే, నీ ఇష్టం. నేను ఇంతగానో కష్టపడి చదివిస్తాను, వాంతో కడుపు తెచ్చుకుని పోగొట్టు కదనే. అన్వేష్, మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుందాం.
ఏంది సీత ఇంత సడన్ గా పెళ్లి చేసుకుందాం అంటున్నావు? నేను చెప్పినా కదా మా చెల్లె పెళ్ళి అయినాక మనం చేసుకుందామని. నీకు ఒక విషయం చెప్పాలి. నేను తల్లిని కాబోతున్నా. అవునా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? అందుకే నాకు తాళి కట్టి నా బిడ్డకు తండ్రిని కమ్మంటున్నా. అవునా? ఈ విషయం నీ భర్త తెలుసా మరి? తెలుసు. అందుకే అతన్ని వదిలేసి నీతో కలిసి బతుకుదామని నీకోసం వచ్చిన. సరే, ముందు ఇక్కడ నుంచి పోదాంపా, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. మమ్మీ నాకు ఆకలి అవుతుంది. ఆకలితుందా బిడ్డ? దేవుడా, ఎట్లుండేటోళ్ళని ఎట్లా చేసినవయ్యా? నీకు కొంచెం కూడా పాపం అనిపించలేదా? మేమేం పాపం చేసినామని మా బతుకుల్ని ఇట్లా చేసినాం. ఉండు బిడ్డ, గా సారక్కోళ్ళింటికి పోయి ఏమన్నా అడుక్కత్తా. అందాక ఆడుకో పో. నల్లమొక్క పాడుకో. నీ వల్ల కదా నాకు ఇట్లా అడుక్కు తినే పరిస్థితి వచ్చింది. దరిద్రం కూర్చున్న కంచెలో దరిద్రం కొట్టుకున్నది. ఏంద్రా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు తాగుడికి బారిసై బిజినెస్ లాస్ చేసుకొని ఆస్తితో పోగొట్టుకొని నా బిడ్డని నా బంగారు తల్లిని అంటున్నావా? అసలు నువ్వు మనిషైనా? అయితే కోడర్ గుజాలే పైసలే. ఇక్కడ తినడానికి తిండి లేదంటే తాగుబోతు ముండ కొడక, నీకు తాగునీకి పైసలు కావాలా? నడు ఇక్కడ నుంచి. పైసలు ఇస్తా మళ్ళా చెప్తాను సంగతి. సీత, నేను ఇలా చూస్తాను నేను కలలు కూడా అనుకోలేదు. ఏమేమి సీత, చెప్పు సీత. పెళ్లి చేసుకున్నాక కొద్ది రోజులు మంచిగానే చూసుకున్నాడు. ఆ తర్వాత తాగుడికి బానిసై బిజినెస్ లాస్ చేసిండు. ఆస్తులు అంతస్తులు అన్నీ పోగొట్టుకొని ఇగో ఇట్లా తాగుపోతోళ్లాగా మిగిలిపోయిండు. ఇప్పటికైనా మించింది ఏం లేదు సీత. నువ్వు నాతో రా, నిన్ను నీ బిడ్డని మంచిగా చూసుకుంటా. నిన్ను మోసం చేసినందుకు ఆ దేవుడు నాకు సరైన శిక్ష వేసిండు. ఇదంతా నా కర్మ, నేనే అనుభవించాలి. నేనే అనుభవిస్తా. నన్ను వదిలే ప్లీజ్. సరే సీత, నీ ఇష్టం. సినిమాలు, షికార్లు, షాపింగ్లు అని ఆశపడ్డా, ఆస్తి అంతస్తులు ఉన్నాయని మోజుపడి ప్రాణంగా ప్రేమించే భర్తను వదిలేసి పరాయి వాడితో పోతే నా జీవితం ఎలా అయిందో మీరు చూశారు కదా. అందుకే కష్టమైనా, నష్టమైనా, బాధైనా, సంతోషమైనా ఒక్కరితోనే పంచుకోండి. అలా చేసి జీవితాలను నాశనం చేసుకోకండి. ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాతైనా నాలాంటి వారు మంచిగా మారతారని ఆశిస్తున్నాం. ప్రేమతో మీ వర్షిత క్రియేషన్స్.